వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 4వ అధ్యాయం. శ్రీ భారద్వాజ ఉవాచ. ఈ భారద్వాజ మహర్షి చెప్పినటువంటిది శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో 4వ అధ్యాయం. వెంకటేశ్వర స్వామి ప్రియభక్తులారా అని భారద్వాజ మహర్షి చెబుతూ ఉన్నాడు. ఎన్ని జన్మల పుణ్య ఫలమో, మీరు కాలినడకన వెళ్ళినా, బండిలో వెళ్ళినా, దేని మీద వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది అంటే గనక మీరు జన్మజన్మల పుణ్యఫలం చేసుకుంటే తప్ప ఈ దర్శనాన్ని మీరు అనుభవించలేరు అని స్వామివారి కృపకి మీరు పాత్రలు అవ్వాలంటే వెంకటేశ్వర స్వామి వ్రతం ఒక్కటి మీరు ఆచరించుకోండి అని చెబుతూ ఆయన పూర్వకాలంలో నగరి అనేటటువంటి గ్రామం ఉంది. దానిలో ధనగుప్తుడు అనే మహా వ్యాపారి ఉన్నాడు. ఆయన చాలా పరమలోభి, అంటే మహాలోభి అనమాట. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన డబ్బు తీసి ఖర్చు పెట్టేవాడు కాదు. తానే గొప్ప అనే అహంకారంతో కండు మిన్ను కూడా కాన రాకుండా ఉండేవాడు. అది పాతాళానికి తోసివేసేటటువంటి అహంకారం అతనిలో ఉంది. అయితే ఏమిటంటే ధనగుప్తుని భార్య కాంతిమతి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుడిని వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజిస్తూ ఉండేది ఆవిడ. ఒకానొక రోజున వారికి 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెలలోని కూడా పై 2 కుమార్తెలు ఎట్లున్నా 3వ కుమార్తె అయిన కుమారి అనే ఈ పిల్లకి బాగా దేవుడు అంటే చాలా ఇష్టం. శ్రీనివాస, వెంకటరమణ, ఏడుకొండలవాడ, గోవింద 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 అని నిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వెంకటేశ్వర స్వామి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేది. దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని అప్పుడప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తీర్థప్రసాదాలు తీసుకొచ్చి, తండ్రి మాత్రం తీసుకునేవాడు కాదు కానీ ఈ యొక్క కాంతిమతి మాత్రం స్వీకరించేది. ఆ విధంగా ఈ కుమారి చేస్తూ ఉండేది. అయితే ఒకానొక రోజున వాళ్ళ స్నేహితుల ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నారు. కుమారి నువ్వు వస్తావా, నీకు ఇష్టమే కదా అని పిలిచారు. నేను వస్తాను, మా అమ్మతో చెప్పేసి నేను వస్తానని తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని అడిగింది. నేను వెడతానమ్మా, వ్రతం చేసుకుంటున్నారంటే అయ్యో వెళ్ళిరా అమ్మ, దాందే ఉందని చెప్పింది ఆ తల్లి. ఈ పిల్ల వెళ్ళింది. వ్రతం పూర్తవుతులోకి మధ్యాహ్నం, పొద్దున పాపం మొదలు పెట్టారు కానీ మధ్యాహ్నం అయిపోయింది. ప్రసాదం కొంచెం తాను తీసుకుని కాస్త పొట్లం కట్టి ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళకి ఇస్తానంటే పాపం ఎవరైనా ప్రసాదం అంటే ఇస్తారు కదా. పట్టుకుని బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉంది, మొహం తిరుగుతున్నట్టుగా ఉంది ఆ పిల్లకి. దాహంగా ఉంది. ఎవరింటికి వెళ్ళి అడుగుతాంలే, మా పక్క వీధిలోనే కదా మా నాన్న షాపు, దానిలో మంచినీళ్ళు ఉంటాయి, మంచినీళ్ళు తాగుదామని షాపు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం మాట్లాడుకున్నా మంచినీళ్ళు ఇవి నాన్న అని అడిగేసి తాగేసి కంగారుగా తండ్రి ఇంకేమైనా ప్రశ్నలు వేస్తాడేమోనని ప్రసాదం మంచినీళ్ళు తాగేటప్పుడు పక్కన పెట్టింది. మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆ హడావిడిలో పొట్లం కాస్త దుకాణంలో వదిలేసింది. ఈలోగా బజారంతా కూడా అలజడి. ఏమిటది? ఎండ ఎక్కువగా ఉందేమో, అగ్ని విజృంభిస్తున్నాడు, మొత్తం కొట్లన్నీ తగలబడిపోతున్నాయి. ఇతని కొట్టు దాకా కూడా అగ్ని మంటలు పక్క కొట్టు వరకు వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాదు. లోబి కదా, అంతా పోతుందేమో, అయ్యో అనుకుంటూ బాధలో కూర్చుని ఉన్నాడు. మొత్తం అంతా కూడా ఏం అర్థం కావడం లేదు. భయంతో వణికిపోతున్నాడు. వణికిపోతూ కంగారులో కొట్టు విడుదల వెళ్ళిపోదామా అని ముందుకు అడిగేస్తూ ఉంటే అక్కడ ఒక పొట్లం తగిలితే ఆ పొట్లం ఏంటయ్యా అనేసి కూడా చూడలేదు. విప్పి ఆ పొట్లంలో ఉన్నది ఏదో మెత్తగా తగిలింది ప్రసాదంలాగా. అది తీసి నోట్లో వేసుకున్నాడు. కంగారులో ఏదో ఒకటి రక్షించాలి సుమా, లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియకుండా చేశాడు అనుకోండి. ఇంకా నిజంగా చెప్పాలంటే అద్భుతం, మహా అద్భుతం, అత్యద్భుతం. మంటలు ఈ యొక్క ధనగుప్తుడి దుకాణానికి రాకుండా ఆగిపోయాయండి. అన్నీ మొత్తం బజారంతా దగ్ధమైంది. ఇతని కొట్టు ఒకటి బాగుంది. ఏమిటి మాయ నోటి మాట రావట్లేదు ధనగుప్తుడికి. నేను ఎప్పుడు కనీసం దేవుడికి ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు, 2 అరటిపళ్ళు ముక్కలు కూడా పెట్టలేదు, ఏమిటిది అనేసి చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. మొత్తం అంతా కూడా తగలబడిపోతుందట. ఈయన కూడా తగలబడిపోతున్నాడా, ఏమైపోయాడా ఏంటో అని ఆ కాంతిమతి పాపం కంగారుగా పిల్లల్ని వేసుకుని వచ్చింది. వస్తుల్లోకి వెంకటేశ్వర తండ్రి కాపాడు అనుకుంటూ వచ్చింది. తీరా చూస్తేనేమో అక్కడ ఆయన బాగానే ఉన్నాడు, శ్రీనివాసుడు కటాక్షం వలన అన్నది కుమారికి అర్థమైపోయింది. నాన్న, ఈ పొట్లంలో ఉన్నటువంటి ప్రసాదం నీవు తీసుకున్నావా నాన్న అని అడిగింది. తీసుకున్నానన్నాడు. అప్పుడు ప్రసాద మహత్యం వల్లే నువ్వు రక్షించబడ్డావు అన్న విషయం ధనగుప్తుడు గ్రహించాడు, ఈ కుమారి గ్రహించింది, భార్యకు కూడా అర్థమైంది. వెంటనే వాళ్ళు శ్రీవారిని క్షమించమని క్షమార్పణ నమస్కారాలు చెప్పుకొని సాయంకాలం ఊరందరినీ పిలిచి
శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుని భక్తి శ్రద్ధలతో తన శేష జీవితాన్ని అంతటినీ కూడా వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనుకుంటూ బ్రతికాడు. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ పోతాయండి, భయాలు పోతాయి అని భరద్వాజ మహర్షి ఈ 4వ అధ్యాయం మనకి చెప్పారు. అందువల్ల 4వ అధ్యాయం సమాప్తం. గోవింద గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. మరి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని స్వామివారి దయతోటి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి గురించి, రకరకాలైనటువంటి కథల గురించి స్వామివారి అనుగ్రహంతో ప్రతి వారం కూడా మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను. అంతేకాకుండా జాతకంలో ఏమైనా లోపాలున్నా, జాతక చక్రాలు వేయాలన్నా, పిల్లలు పుట్టడానికి ముహూర్తాలు పెట్టాలన్నా, ఏ శుభముహూర్తమైనా సరే పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా చేయించబడతాయి. జాతక రీత్యా ఏ విషయంలో అయినా సరే 9866044439ని సంప్రదించండి. అంతేకాకుండా 16 సంవత్సరాలుగా స్వామివారి అనుగ్రహంతో నేను శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని నడిపిస్తున్నాను. అందువలన ఎవరైనా వివాహం కాని వాళ్ళకి, మన హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే అందరికీ ఆహ్వానమే పలుకుతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మేము స్వయంగా చూసి తప్పనిసరిగా మంచి సంబంధాలు పంపిస్తూ ఉంటాము. మీ యొక్క బయోడేటా, ఫొటోస్ అన్నీ కూడా క్రింది నెంబర్లకి పంపించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ.